100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. గ్రే హెయిర్ వైట్ హెయిర్ కనిపించిందంటే ఆ వయసు వస్తుంది కదా, ఆ మాత్రం కనిపించవా ఏంటి అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏజ్తో సంబంధం లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గ్రే హెయిర్తో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రీజన్స్ హెరిడిటరీగా ఉండొచ్చు, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్, కారణాలు ఏవైనా. మరీ ఏజ్లో ఉన్నప్పుడు కూడా గ్రే హెయిర్ కనపడితే ఎంత కాన్ఫిడెన్స్ పోతుంది కదా. అందుకని కేతా శోభారాణి గారు మనతో పాటు ఉన్నారు. తను చెప్తున్నారు, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే నేను ఈ వీడియోలో చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి, గ్రే హెయిర్కి గుడ్ బై చెప్పండి అని. మరి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు అంటే ఇక్కడ ఏవో ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టారు శోభారాణి గారు. ఆ టిప్ ఏంటో, ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా మిక్స్ చేయాలి, ఎలా వాడాలి అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. నమస్తే అండి శోభారాణి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. ఎస్, గ్రే హెయిర్ అనేటప్పటికి హెయిర్ ఎంత పొడుగ్గా ఉండి బ్లాక్ గా ఉండి ఒక్కటి ఉంటే చాలు, ఇంకా అందరి కళ్ళు అబ్బా వైట్ హెయిర్ వచ్చేస్తోందని పాయింట్ అవుట్ చేసి అడుగుతారు. ఏం చెప్తారు ఈ టిప్ లో? అంటే ఈ వీడియోలో ఏదో చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు మీరు అందరూ అంటున్నారు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే గ్రే హెయిర్ అనేది మీరు చెప్పినట్టు ఏజ్ తో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి, అంటే ఇదివరకు రోజులైతే 40+ 50+ వచ్చేది, ఇప్పుడు ఏంటి 13, 14 టీనేజ్ నుంచి వచ్చేస్తుంది కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో అలాంటప్పుడు మన హోమ్ రెమెడీ ప్యాక్స్ ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే గ్రే హెయిర్ ని కంట్రోల్ చేయాలంటే ఆల్మోస్ట్ అందరూ డైకి వెళ్తారు. డై అంటే కెమికల్ లేకుండా ఉండదు. సో కెమికల్ ఫ్రీ అయిన మన హోమ్ రెమెడీస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అంటే డై వాడుతున్నప్పుడు కూడా మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ పోతుంది. అవును, అంటే ఇంత చిన్న ఏజ్ లో మనం డైస్ వేసుకోవడం, కలర్, ఇదంతా పెద్ద సమస్య. సో ఇంట్లో ఇవన్నీ ఉండే ఇంగ్రీడియంట్స్. అవును, అన్ని ఉన్నాయి. ఎట్లా ప్లాన్? ఇది ఎలా అంటే, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక ముందు రాకుండా అన్నమాట, అంటే ప్రివెన్షన్ అంటే ఇది ఇంకా రాకుండా అది బెటర్ కదా. హెరిడిటరీ ఉన్నది అనుకోండి, పిల్లలకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ముందు నుంచి మనం రాకుండా ఇలాంటి ప్యాక్స్ గాని అప్లై చేసినట్లయితే గ్రే హెయిర్ కంట్రోల్ చేసినట్టే కదా ఆటోమేటికల్లీ. సో ఇప్పుడు చూద్దాం ఏ విధంగా. ఇప్పుడు ఆనియన్ అంటే ఉల్లిపాయలు ప్రతి ఇంట్లోనే ఉంటాయి కదా. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అంటారు కదా. ఉల్లిపాయ అనేది అంత పవర్ఫుల్ మనకి. సో అంత మంచి ఉపయోగం ఉంటుంది అనమాట. సో ఈ ఉల్లిపాయ మనకి జ్యూస్ కావాలి. ఇప్పుడు ఇందులో ఒక ½ బౌల్ కావాలన్నమాట. సో శాంపిల్ కు మీకు చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ లేదు కాబట్టి ఇలా గ్రీట్ చేసేసి నేను జ్యూస్ చూపిస్తాను అనమాట. ఈ విధంగా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసి అయినా పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇలాగా ఇలా కూడా వచ్చేస్తుంది. సో శాంపిల్ కోసం క్వాంటిటీలోనే చేసుకుంటాం కాబట్టి మీరు పిల్లర్ యూస్ చేసుకొని ఇట్లా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా డౌట్ ఉంది. అంటే మీరు చెప్తున్న ఈ టిప్ మాకు ఎక్కడో అక్కడక్కడ ఉంటుందండి వైట్ హెయిర్. సో హెయిర్ అంతటికి ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలా అని అవసరం లేదు. హెయిర్ అంతా ఎక్కడుంటే అక్కడ పెట్టొచ్చు. బట్ నేను ఇందాక చెప్పాను చూసారా, ప్రివెన్షన్ అని. సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నాయి వైట్ హెయిర్స్ అంటే మాత్రం హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నా తప్పు అయితే లేదు, లేని చోట కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు చెప్తూ ఉంటారు, ఇది ప్రిపేర్ చేస్తూనే చాలా టిప్స్ మాకు కావాలి. అంటే హెయిర్ వాష్ చేయాలా, అవసరం లేదా, లేదంటే ఆయిల్ అప్లై చేసినాక మీరు చెప్పిన ఈ ప్యాక్ అనేది వేసుకుంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుందా, ఇలా రకరకాల డౌట్స్ అన్ని మాకు. మంచి క్వశ్చన్ వేశారండి. ఇప్పుడు ఏదైనా సరే మనకి స్కిన్ ప్యాక్ అవ్వచ్చు, హెయిర్ ప్యాక్ అవ్వచ్చు, నీట్ గా ఉన్న ప్లేస్ లో, అంటే నీట్ గా ఉన్న హెయిర్ అయితే స్కాల్ప్ అవ్వచ్చు, లేదంటే ఫేస్ అంటే స్కిన్ అవ్వచ్చు, నీట్ గా ఉన్న ప్లేస్ మీద మనం ప్రిపేర్ చేసి అప్లై చేసిన ప్యాక్ అనేది రిజల్ట్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే స్కాల్ప్ కూడా నీట్ గా ఉండాలంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ లేకుండా, వితౌట్ ఆయిల్. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసాం అనుకుందాం. ఇది కూడా ఈ మాత్రం వచ్చింది కదా, జస్ట్ ఫర్ శాంపిల్ కాబట్టి చూపిస్తున్నా. దీన్ని ఫిల్టర్ చేసుకుంటాం. ఎందుకంటే పల్పు పెట్టుకున్నట్లయితే మనకి హెయిర్ కి అంటుకుంటుంది అన్నమాట. సో పల్పు పెట్టుకోకుండా, డైరెక్ట్ పెట్టకుండా ఈ విధంగా మనం ఫిల్టర్ చేద్దాం. ఈ జ్యూస్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు, మనకి ½ బౌల్ సరిపోతుంది అన్నమాట. కళ్ళకి ఎంత పవర్ వస్తుందో ఈ జ్యూస్ నుంచి మనకి హెయిర్ కి కూడా అంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. ఇందులో సల్ఫర్ ఉంటుందన్నమాట. ఈ సల్ఫర్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా హెయిర్ అనేది రీగ్రోత్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి గ్రే హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది ½ బౌల్ సరిపోతుంది అన్నమాట ఇలా. సో ఈ విధంగా మనం జ్యూస్ తీసుకున్నాము. ఇది ½ బౌల్ ఖచ్చితంగా ఉండాలి అన్నమాట. ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ½ బౌల్ ఉండాలన్నమాట ఇది. ఓకే,
సో చిన్న హెయిర్ అయినా పెద్ద హెయిర్ అయినా సరే టోటల్ అంతా కలిపేసి ఒక బౌల్ అవ్వాలి మనకి, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మినిమం 1 బౌల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే హెయిర్ లెంగ్త్ అంతా అక్కర్లేదు, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ కాబట్టి మినిమం 1 బౌల్ ఉండాలి. లేదు మా ఇంట్లో అందరికి మంచిగా ఉంటుంది హెయిర్, ఏదో మా అమ్మాయికి వచ్చింది అనుకుంటే లో క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మా అమ్మమ్మ గారికి వాళ్ళ అలా అంటే వంశపారపర్యంగా వస్తుంది అన్నప్పుడు మీరు చెప్పినట్టు ప్రివెన్షన్ కాబట్టి అంత హెయిర్ అంతటికి మీరు ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులు. చూసారా, మెంతులు అనేవి కూడా నానబెట్టలేదు, డైరెక్ట్ మెంతులు. ఈ మెంతులు ఇలా తీసుకోకూడదు, మెంతులు రోస్ట్ చేసి ఇలా తీసుకోవాలి. చూసారా, అందుకే ఈ పక్కన పెట్టానమాట. ఇవి మనం గుర్తుపట్టట్లేదు కాబట్టి అసలు మెయిన్ ఇవి రోస్టెడ్ మెంతులు మాట. ఇవి చూసారా, రోస్టెడ్ అయిపోయి ఇలా ఉండాలి ఈ మెంతులు. సో ఇలా ఉండాలన్నమాట. ఇది కూడా మనకి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, కనిపిస్తుంది కదా. సో దీన్ని ఏం చేస్తామంటే నీట్ గా మనం పౌడర్ చేసేసుకోవాలి దీన్ని. ఓకే, ఈ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ అనుకోవాలి. ఈ ఆనియన్ జ్యూస్ లో ఈ మెంతుల పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ రోస్టెడ్ అవ్వాలి. అలానే మనకి కరివేపాకు ఆల్వేస్ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఇంటేక్ అంటే తిన్నా మంచిదే, అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా మంచిదే అని. ఈ కరివేపాకు అంతే, ఎవరు చెప్పండి ఎవరు తిన్నారు, ఎవరు తినట్లేదు. ఇలా తాలింపుల్లో ఉన్న పక్కన పెట్టేస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చట్నీస్ లో యాడ్ చేయమని చెప్తూ ఉంటాను. అందుకే సో ఈ కరివేపాకు ఏం చేస్తారంటే పచ్చిదే, ఓకే, పచ్చిది ఏం చేస్తారంటే పేస్ట్ చేయగా వచ్చింది ఒక 1/2 బౌల్. ఓకే, ఈ కరివేపాకు కూడా చక్కగా మనం దంచేద్దాం. కరివేపాకు కూడా ఇప్పుడు అంతా పేస్ట్ కాబట్టి క్లీన్ చేసుకుని శుభ్రంగా దంచేసిన పేస్ట్ ఒక 1/2 బౌల్ అవ్వాలి. ఓకేనా, 1/2 బౌల్. ఆ తర్వాత ఏం చేస్తామంటే పెరుగు కూడా తీసుకుంటాము 2 టేబుల్ స్పూన్స్. మాయిశ్చరైజింగ్, అంతే, మాయిశ్చరైజింగ్. ఇప్పుడు చూసారా, పెరుగు ఇందులో యాడ్ చేద్దాము. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకుందాం. ఓకే, సో ఇది ఏం చేద్దామంటే పౌడర్ కాలేదు కాబట్టి డైరెక్ట్ గా వేసి చూద్దాం. జనరల్ గా అయితే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుని వేస్తాము, ఇప్పుడు మనం డైరెక్ట్ గా వేస్తున్నాం. జనరల్లీ అయితే మనకి పౌడర్ చేసుకుని వేస్తాం. ఓకేనా, మెంతులు మీరు పౌడర్ చేసి యాడ్ చేసుకోండి. ఓకే, మీరు ఈ టిప్స్ వెరీ క్లియర్ గా ఫాలో అయితే 100% రిజల్ట్ వస్తుంది. స్కిప్ చేసేసి మధ్యలో ఈమెదో మెంతులు కలిపేశారు కదా, మేము అలాగే కలిపినప్పుడు ఇది పట్టలేదు అట్లా అనొద్దు. ఆల్రెడీ శోభారాణి గారు చెప్పారు, మనం వీడియో ప్రిపరేషన్ కోసం కాబట్టి అది పేస్ట్ పౌడర్ చేయకుండా మనం యూజ్ చేస్తాం, మాత్రం మస్ట్ గా పౌడర్ చేసుకోండి. ఓకే, సో అలానే కరివేపాకు కూడా మనం పేస్ట్ కింద చేసుకుని మాత్రమే ఇందులో యాడ్ చేసుకుంటారు. మనం పౌడర్ చేయలేదు కాబట్టి కలర్ లేదు అంటే బ్లాక్ వస్తుంది. అది బ్లాక్ వస్తుంది. అది ఇంకే ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ 1 అవర్ లో ఈ బ్లాకిష్ కలర్ ఇంకా చక్కగా వస్తుంది మనకి. 1 అవర్ పక్కన పెట్టాలి. మంచి బ్లాక్ వస్తుంది. బ్లాక్ సమ్ గ్రీనిష్ కలర్ కూడా యాడ్ అవుతుంది ఇందులో, ఎందుకంటే కర్రీ లీవ్స్ కదా. ఇది కూడా పేస్ట్ ఒక 1/2 బౌల్ అని చెప్పుకున్నాం కదా. బ్లాక్ గ్రీన్ ఎంత హెర్బల్ చూడండి, ఇది న్యాచురల్. ఇందులో ఎక్కడ కెమికల్ యూజ్ చేయలేదు. ప్రతిదీ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనం తినే ఫుడ్డే ఉంది అందులో, అంతే కదా. మనం తినే ఫుడ్ మాత్రమే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. మనం ఇక్కడ ఫోకస్డ్ గా పెడుతున్నాం కాబట్టి ఇమీడియట్ గా మనకి ఎర్లీగా రిజల్ట్ అంతే. కాకపోతే ఇది ఖచ్చితంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇందాక మీరు అడిగారు కదా క్వశ్చన్, నీట్ గా స్కాల్ప్ అంతా క్లీన్ చేసుకుని అంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలి. సో లెంగ్త్ హెయిర్ ఉందనుకోండి, మనకి ఈ మాత్రం క్వాంటిటీ అక్కర్లా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది స్కాల్ప్ మీద, అంతే కదా. స్కాల్ప్లోనే హెయిర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కాల్ప్కి అప్లై చేయడానికి ఈ మాత్రం బౌల్ సరిపోతుంది. సో అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 30 మినిట్స్ అలానే ఉంచాలి, ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత షాంపూ వాష్ చేసుకోవచ్చు. అండ్ శోభారాణి గారు ఎప్పుడు ఏ వీడియో చెప్పినా సెల్ఫీ ఛాలెంజ్ చెప్పి, ఎందుకంటే మనం ఏదో రాస్తున్నాం అప్లై చేస్తున్నాం ఇంకా మనకి రిజల్ట్ రాలేదు అని అనుకోకుండా మీరు యూజ్ చేస్తున్న కొద్ది, ఈ ప్యాక్ ట్రై చేస్తున్న కొద్ది మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఫస్ట్ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో జస్ట్ క్లిప్ చేయండి. తర్వాత మీరు చెప్పినట్టు ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వారానికి 2 సార్లు అప్లై చేస్తూ 2 months అట్లా ట్రై చేయండి. ఆటోమేటికలీ ఆ గ్రే హెయిర్ కలర్ అనేది బ్లాక్ లోనికి రావడానికి వచ్చేస్తుంది.
100%. ప్రివెన్షన్ ఇక ముందు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే కదా, ఇది కూడా మనకి మీరు అన్నట్టు ఇందాక హెయిర్ మాయిశ్చర్ అవుతుంది, నెక్స్ట్ గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఆనియన్ ఉంది కదా, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ప్యాక్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదా, ఈజీగా. జనరల్లీ డాక్టర్స్ కూడా చెప్తారు ఈ ఆనియన్ అనేది స్కాల్ప్ మీద ఇచ్చేస్తే కొంచెం హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. అవును. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట, మల్టీ యూజెస్. సో ఒకే టిప్ లో అది కూడా జస్ట్ మీరు ఎంత టైం కూడా ఎఫర్ట్ చేయ అవసరం లేదు, ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అమ్మ వాళ్ళైతే హ్యాపీగా మనకి ఉన్న ప్రాబ్లమ్ కి ఈజీగా వాళ్ళు ఎంతకైనా కష్టపడడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ ఈజీగా తయారు చేసి ఇచ్చేస్తారు మనకి, అప్లై చేసుకుంటే సరిపోయింది. సో అలాగని ఇవి మీరు ఫాలో అయిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వస్తుంది, ఇంకా మీకేమైనా ఐడియాస్? నమస్తే శోభ గారు. నమస్తే అండి. అయితే ఈ మధ్య కాలంలో మనం ఇందాక ఒక టాపిక్ లో మాట్లాడుకున్నట్టు హెయిర్ ఫాల్ తో పాటు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటం కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఇది కూడా చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. మనం మాట్లాడుకున్నప్పుడు అలా రాకుండా ముందే ప్రివెంట్ చేసుకోవడం కోసం ఒక రెమెడీ ఉంది నా దగ్గర చెప్పడం జరిగింది. ఆ రెమెడీ ఏంటో మన ప్రేక్షకులకు కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా పాపం ముందుగానే తయారు చేసుకొని రాకుండా ఉండటానికి పాపం వాళ్ళు జాగ్రత్త పడటం జరుగుతుంది కదా. అందుకని ఇప్పుడు ఆ రెమెడీ చూపించేసేయండి. తప్పకుండా. సో జనరల్ గా ఏంటంటే వైట్ హెయిర్ అనేది ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే 40+ 50+ అప్పట్లో వాళ్ళకి వచ్చేది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి 13-14 అంటే టీనేజ్ నుంచి వైట్ హెయిర్ వచ్చేస్తుంది. రీజన్స్ ఏదైనా కావచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, హెరిడిటరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, గ్రే హెయిర్ వచ్చేస్తుంది. గ్రే హెయిర్ వచ్చిన తర్వాత నానా ఇబ్బంది పడి కన్నా రాకుండానే ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు వచ్చిన తర్వాత చాలా కష్టం అన్నమాట. సో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటి అంటే ఆయిల్ చెప్తాను, ఆయిల్ కి రీప్లేస్ ఏదైనా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది బాదం ఆయిల్, బాదం ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు నేను చెప్పేది ఇప్పుడు. లేదంటే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే ఇది వరకు రోజుల్లో చూడండి చాలా మనం పాతకాలంకి వెళ్తే ఆముదం ఒక్కటే అప్లై చేసుకునేవారు వాళ్ళు. కానీ బాదం ఆయిల్ గానీ ఆముదం గానీ చాలా జిడ్డుగా అనిపిస్తాయి అంటుంటారు కదా. జిడ్డుగానే ఉంటుంది. దాని బదులు కొబ్బరి నూనె వాడితే రిజల్ట్ కొబ్బరి నూనె వాడచ్చు హ్యాపీగాను. కానీ అన్నిటికన్నా క్యాస్టర్ ఆయిల్ అయితే మనకి జిడ్డుగా ఉన్నా సరే దానికి వర్కింగ్ మనకు కావాల్సిన బ్లాక్నెస్ కదా. అవును. సో గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వాలంటే ఫస్ట్ మనకి క్యాస్టర్ ఆయిల్ ఉపయోగించాలి. ఇప్పుడు సింగిల్ గా ఒకటే ఆయిల్ ఉపయోగించాలా? చాలా మంది ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అది కొద్దిగా ఇది కొద్దిగా ఆముదం కొంచెము కోకోనట్ ఆయిల్ కొంచెం అలా మిక్స్ చేస్తుంటారు కదా, అలా కూడా చేయొచ్చా? అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మనకి కోకోనట్ ఆయిల్ గానీ, బాదం ఆయిల్ గానీ, క్యాస్టర్ ఆయిల్ గానీ ఏదో ఒకటి మనకి ఒక 250 ml తీసుకోండి. ఓకే. స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తారు. డైరెక్ట్ బాయిల్ చేస్తారు. తర్వాత మెంతులు చూడండి, ఇవి మెంతులు రోస్ట్ చేసిన మెంతులు, నార్మల్ మెంతులు కాదు, బాగా రోస్ట్ చేసిన చూడండి, బ్లాకిష్ కలర్ లో ఉన్నాయి. మనం మామూలుగా పల్లీలు అవి వేయించినట్టుగా వేయించాలా కడాయిలో? ఇది ఇంకా రోస్ట్ మార్చేసేయాలి, హై ఫ్లేమ్ లో పెట్టేస్తే అయిపోతుంది. పెట్టి మొత్తం మార్చేయాలి అంతే. నిజంగా అంటే మనం ఏదైనా చేయాల్సింది దానికంటే ఎక్కువ చేస్తే దాంట్లో ఉన్నాయని పోతాయి అంటారు కదా. ఇప్పుడు ఇలా మనకు కావాల్సింది బ్లాక్ కావాలి, అందులోంచి మెంతుల్లోంచి వచ్చే బ్లాక్ పౌడరే కావాలి. ఓకే. సో నార్మల్ గా అయితే ఎల్లో కలర్ వస్తుంది కదా, పెద్ద యూజ్ ఉండదు, అది సాఫ్ట్నెస్ కే పనిచేస్తుంది. సో మనకి ఇక్కడ కావాల్సింది గ్రే హెయిర్ కంట్రోల్. అవును. కాబట్టి ఖచ్చితంగా మనకి బ్లాక్ పౌడరే కావాలి. ఓకే. సో అందుకే మెంతులు ఎంత క్వాంటిటీ తీసుకుంటామంటే ఈ బౌల్ ఫుల్ గా తీసుకోండి. 1 బౌల్ అనుకోండి, ఇలాగా మనకి ఈ బౌల్ తీసుకోండి అన్నమాట. బాగా రోస్టెడ్ మెంతులు, కరివేపాకు ఆకులు, ఇదిగా ఇంత క్వాంటిటీ తీసుకోవాల్సిందేనా? ఒక బౌల్ ఖచ్చితంగా. అంటే ఇది కొంచెం పైకి వచ్చేస్తుంది కదా, బాగా మనం నీట్ గా అనిచి ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇవి కూడా ఎండబెట్టినవైనా పర్వాలేదు, పచ్చివైనా పర్వాలేదు. ఓకేనా. సో ఈ కర్రీ లీవ్స్ కూడా మనకి తిన్నా కూడా మంచిదే. ఇప్పుడు కాదు చూసారు, తినడం అంటే కష్టం అన్నారు. మనం ఏం చేయొచ్చు, ఒక పౌడర్ రూపంలో చేసుకుని కర్రీస్ లో యాడ్ చేసుకోవచ్చు, చట్నీస్లో యాడ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా. మనం జనరల్ గా ఇప్పుడు మనమే ఇలా అన్నాను, పిల్లలు అసలు తినరు, ఇలాగా తాలింపుల్లో పక్కన పెడతాం కదా. సో కరివేపాకు ఇంటేక్ తీసుకున్నట్లయితే మనకి ఎక్స్టర్నల్ గా కూడా మనకి ఆయిల్ వాడుతున్నాం కాబట్టి గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు 2 క్వాంటిటీస్ మీకు అర్థమైంది కదా. సో 1 బౌల్ ఇది కొంచెం అనిచి బాగా దగ్గరికి పెట్టి 1 బౌల్ కింద తీసుకుంటాం. ఎంతసేపు మరిగించాలి? సో అది బాయిల్ అవుతూ ఉంటుంది కదా, బాయిల్ అవుతున్నప్పుడు పౌడర్ చేయాలా? అసలు డైరెక్ట్ గా వేసేద్దాం. వేసేసి ఈ 2 డైరెక్ట్ గా వేసేసి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అలా లో ఫ్లేమ్ లో పెట్టండి. అందులో ఉన్న కంటెంట్ అంతా మొత్తం బయటకు వస్తుంది. బ్లాకిష్ కలర్ ఆయిల్ ప్రిపేర్ అవుతుంది. ఓకే. ఓకే. బ్లాక్ గా వస్తుంది అన్నమాట ఆయిల్. ఓకే. ఎంతసేపు మరగాలంటే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. బాయిల్ అవుతున్న తర్వాత కౌంట్. స్టార్టింగ్ నుంచి కౌంట్ అంటే ఇది బాయిల్ అవ్వదు, మనకి బాయిలింగ్ పాయింట్ రావడానికే మనకి 20 minutes పట్టేస్తుంది. అంటే 10 నిమిషాలు వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ హీట్ వచ్చి బాయిల్ అవుతున్న తర్వాత మనకి హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్. ఓకే. ఇప్పుడు మన హై ఫ్లేమ్ లో పెట్టంటే పొంగిపోద్ది ఇలా.
సో అలా కాకుండా మనకి లో ఫ్లేమ్లో పెడితే మనకి హాఫ్ అన్ అవర్ అనమాట. సో అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బయటకు వస్తుంది. కరివేపాకు కూడా బ్లాక్ అయిపోతుంది, బ్లాకిష్ కలర్ అయిపోతుంది. ఆయిల్ కూడా మనకి బ్లాక్ ఆయిల్ ప్రిపేర్ అవుతుంది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుని ఈ ఆయిల్ ఒక పక్కన పెట్టుకోండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకుంటాం కదా ఆయిల్, పిల్లలకైనా మనమైనా వీక్లీ వన్స్ అప్లై చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసుకుని చూడండి, గ్రే హెయిర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. మామూలుగా కొన్ని ఆయిల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే యూజ్ చేయకూడదు, కొన్ని అవర్స్ పక్కన పెట్టాలి అలా అంటారు కదా, గాజు బాటిల్లోనే స్టోర్ అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలి? అవసరం లేదు, అవసరం లేదు. రెండు ఇంగ్రీడియంట్స్ వాడాను. సో ఇందులో కొంతమందికి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను క్యాస్టర్ ఆయిల్ అయితే ఇంకా మంచిది అన్నాను కదా. ఈ క్యాస్టర్ ఆయిల్ తోనే సపోజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే స్మెల్ వస్తుంది కదా. మనకి మార్కెట్ లో అరోమా ఆయిల్స్ అని చాలా ఉంటాయి. సో అరోమా ఆయిల్స్ తీసుకుని ఫ్యూ డ్రాప్స్ ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది. అసలు క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసేమన్నా ఫీల్ ఉండదు. ఇప్పుడు అప్లై చేసుకొని ఓవర్ నైట్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయాల్సి ఉంటుందా, లేదు ఒక 1 hour బిఫోర్ అప్లై చేసుకొని స్నానం చేస్తే బాగుంటుందా, ఎలా చేయొచ్చు అంటారు? డైలీ అసలు రాసుకున్నా కూడా మంచిదే, కానీ డైలీ ఎవరు అప్లై చేసుకోం కాబట్టి అంత ఓపిక ఉండదు, అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అందుకనే ఓవర్ నైట్ అయితే ఇంకా మంచిది. ఎలాగా మనకి వీక్లీ వన్స్ ట్వైస్ చేసుకున్నప్పుడు హోల్ నైట్ అంతా అట్లీస్ట్ హెయిర్ మీద ఉన్నట్టయితే గ్రే హెయిర్ ని ఖచ్చితంగా చెక్ పెట్టచ్చు మనం. అంటే మీరు వయసుతో సంబంధం లేకుండా అప్లై, చిన్న పిల్లల నుంచి అందరికి చేసుకోవచ్చు. స్టోర్ చేసిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఆయిల్ వాడొచ్చు? ఎందుకంటే రెండు డ్రైనే వేసాం కదా మనం, డ్రై వేసాం కాబట్టి మనకు బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి 2-3 months ఖచ్చితంగా ఉంటుంది. ఈ లోపల అయిపోతుంది కదా. ఫ్యామిలీ అంతా యూజ్ చేసిన, ఒక్కళ్ళు యూజ్ చేసిన 250 ml చేసాం. అది బాయిల్ అయ్యేసరికి ఇది మళ్ళీ అబ్జర్వ్ చేసేసరికి తగ్గిపోతుంది క్వాంటిటీ. ఎందుకంటే మెంతులు కూడా పీల్చుకుంటుంది కదా, కరివేపాకు పీల్చుకుంటుంది, క్వాంటిటీ అలాగా తగ్గుతుంది. అది సరిపోతుంది ఈజీగా, మనకి 3 months వరకు ఉంటుంది. అంతవరకు ఎందుకు సరిపోతుంది కదా, అన్ని రోజులు రాదు కూడా మనం తక్కువ క్వాంటిటీ చేసుకుంటాం. అవును, అందుకే ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బెస్ట్. సో అంతేకాకుండా ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే ఎంతసేపు ఆయిల్ అంటే వైట్ హెయిర్ గురించి చెప్పుకుంటున్నాం మనం. అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా కూడా ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను కదా ఫుడ్, అలానే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్ మనకి ఎందులో ఉంటే ఆకుకూరలో ఉంటుంది, మన క్యారెట్లో ఉంటుంది, బీట్రూట్లో ఉంటుంది, నట్స్లో ఉంటుంది, బెల్లం, అలానే ఖర్జూరాలు, ఇవన్నీ ఒకప్పుడు రోజుల్లో తినేవారు కాబట్టి వాళ్ళ హెయిర్ చాలా స్ట్రెంగ్తీగా ఉండేది. ఈ రోజుల్లో ఇప్పుడు ఇవన్నీ మానేసి ఈవినింగ్ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత బెల్లం ఫుడ్స్ మానేసాం, జంక్ వచ్చేస్తాయి. ఈ బెల్లం ఫుడ్స్ మానేసాం, అవంత బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి మరి చేస్తున్నాయి. సో ఆ బెల్లం ఫుడ్స్ తిని చూడండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కదా, అండ్ మనకి హెల్తీగా ఉంటుంది. సో మనకి ఎంత లెంగ్తీ హెయిర్ ఉన్నా గ్రే హెయిర్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా, ఇలాంటి ఆయిల్ యూజ్ చేసినట్టయితే గ్రే హెయిర్ ప్రాబ్లం అసలు మొత్తానికి కంట్రోల్ అయిపోతుంది. వచ్చిన దానికి ఏం చేయలేం మనం, డై అలాగా వేసుకోవాలి, ప్రివెన్షన్ మాట ఇది. సో ఇప్పుడు హెరిడిటరీ ఉందనుకోండి, వాళ్ళ హోల్ ఫ్యామిలీ అంతా గ్రే హెయిర్ వచ్చేస్తుంది ఎర్లీ స్టేజ్ లో అంటే, పిల్లలకి ముందుగానే ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసి మనం అప్లై చేస్తే రాకుండా ఉంటుంది కదా, ఇది బెటర్ కదా. అంతే. అంటే మీరు ఆఫ్టర్ వాష్ షాంపూ యూజ్ చేయండి అన్నారు, కానీ ఇప్పుడు వచ్చే ఆ షాంపూస్ కూడా అన్ని కెమికల్ బేస్డ్ షాంపూస్. మనం ఒక మంచి వీడియోలో షాంపూ తయారీ విధానం కూడా చేపిస్తే బాగుంటుందేమో అని ప్రేక్షకుల కోసం చేసి చూపిస్తే తప్పకుండా చేద్దాం, తప్పకుండా చేద్దాం. నిజంగా మీరు చెప్పిన ఈ రెమెడీ మాత్రం అందరికి చాలా యూజ్ అయ్యే రెమెడీ. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది అడుగుతున్నారండి ఉల్లిపాయ ఉపయోగాలు ఏంటి, ఉల్లిపాయను మీరు ఏ రకంగా వాడచ్చు. సో ఇది మనం హెల్త్ వైజ్గా కూడా చాలామంది చెప్తుంటాను, హెయిర్ ఇష్యూ కోసమే కాదు హెల్త్ కోసం కూడా వాడండి అని చెప్తుంటాను. సో దాని ఉపయోగాలు ఏంటి, ఉల్లిని మనం ఏ రకంగా యూజ్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ని మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఒకటండి, హెయిర్ గురించి ఫస్ట్ అయితే స్పెషల్లీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వైట్ హెయిర్ సమస్యలు, హెయిర్ ఫాల్ సమస్యలు, డాండ్రఫ్ సమస్యలు విపరీతంగా అయిపోయాయి. కొంతమందికి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్, అసలు కొంతమందికి హెయిర్ ఊడితే అక్కడ హెయిర్ గ్రోత్ కూడా ఉండట్లేదు అలాంటి వాళ్ళల్లో. ఎందుకంటే ఆనియన్స్లో స్పెషల్లీ సల్ఫర్ అండ్ అమైనో యాసిడ్స్, విటమిన్ సి అండ్ ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి ఉల్లిపాయలో. ఆ ఉల్లిపాయని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని మంచిగా పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంటుంది చూడండి, మంచిగా ఒక బాటిల్లో వేసేసుకొని తలంతా స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసి ఒక 15 to 20 minutes అలా ఉంచండి. దాని తర్వాత వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. మనం అలా చేస్తే ఇమ్మీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్ సమస్య అయితే మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు, అండ్ స్పెషల్లీ డాండ్రఫ్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. నేను ఇంకోటి చెప్తుంటాను, చాలామంది తలలో కురుపులు వస్తున్నాయి, తలలో బాగా ఇచ్చింగ్ ఉంది, పెచ్చులుగా ఉడుతుంది అంటుంటారు. వాళ్ళలో కూడా ఆనియన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మొత్తం ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్లో హాఫ్ లెమన్ని కట్ చేసి ఆ లెమన్ని కూడా పిండేసి
ఒక బాటిల్ వేసుకొని తలంతా స్ప్రే చేయండి. 10-15 నిమిషాల తర్వాత ఎక్కువసేపు ఉంచేస్తూ ఉంటారు. దానివల్ల స్మెల్ ఎక్కువ వస్తుంది తలలో. అలా కాకుండా చాలామంది ఆనియన్స్ వల్ల బెనిఫిట్స్ అయితే అల్టిమేట్ అందరికీ తెలుసు. కానీ ఆనియన్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి ఇమీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం, హెల్దీ హెయిర్ని చూస్తాము. అంటే మనము చాలామంది ఏంటంటే ఆనియన్ యూజ్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ స్మెల్ కోసం పాపము చాలామంది వాడుతూ ఉంటారు. దాంట్లోకి మనము ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆనియన్ జ్యూస్లో కొన్ని మెంతులు వేసేసి దాన్ని ఒక 10-15 నిమిషాలు అలా పెట్టి దాని తర్వాత తలంతా స్ప్రే చేసుకుని స్మెల్ ఉండదు ఎక్కువగా. ఉల్లిపాయ రసంతో అదే ఆనియన్ రసంతో పాటు లెమన్ జ్యూస్ను మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకొని 10-15 నిమిషాలు ఉంచి దాని తర్వాత స్నానం చేస్తే తల ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం డాండ్రఫ్, పేలుకుట్లు, పెచ్చులున్నా ఏదున్నా మనకు కంట్రోల్ అవుతుంది. ఈవెన్తో పేర్ల సమస్య ఎక్కువ అండి చిన్నపిల్లల్లో. స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో పేర్లు బాగా ఎక్కువ పడుతుంటాయి. ఆ పేర్ల సమస్య కూడా కంట్రోల్ అవుతుంది మనకి. అండ్ స్కిన్ ప్రాబ్లం కూడా చాలామందికి కొంతమంది మోకాళ్ళ కిందన కానీ లేదంటే మోకాళ్ళ పై భాగంలో కానీ యాంకిల్ మన ఎల్బో కిందన కానీ చాలా చోట్ల డార్క్గా అనిపిస్తుంటుంది కొంతమందికి. మెడ దగ్గర కూడా నల్లగా అంటుంటుంది కొంతమందికి. అది బికాజ్ ఆఫ్ లో మెటబాలిజం ఉండడం వల్ల. సో దానికి కూడా ఈ ఆనియన్ పేస్ట్ని అక్కడ ప్లేస్లో అప్లై చేసి ఒక 15-20 మినిట్స్ తర్వాత మంచిగా వాష్ చేసేసండి. మీకు రాను ఆ బ్లాక్నెస్లు పోతాయంటుంటారు. ఇంకొకటి ఆనియన్ పేస్ట్ని చూసారా ఎన్ని బెనిఫిట్స్ మాట్లాడుకుంటున్నాం ఉల్లిపాయ వల్ల. ఆనియన్ పేస్ట్ని మంచిగా మనము తలకు అప్లై చేసిన తర్వాత పిప్పి పడేయమంటుంటాను కదా, ఆ పిప్పిలో కూడా చాలా బలం ఉంటుంది. ఆ పిప్పిని కొద్దిగా పెనం మీద వేసి దూరగా వేపేసుకొని ఆ పేస్ట్ని గోరువెచ్చగా ఉన్న ఆనియన్ పేస్ట్ని ఒక క్లాత్లో కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా నువ్వుల నూనెని మోకాల దగ్గర మంచిగా అప్లై చేసి ఈ పేస్ట్ని మేకాల మీద పెట్టి మంచిగా టైట్గా కట్టేయండి. మోకాల నొప్పులు పోతాయి 100% అండి. ఎందుకంటే ప్రాక్టికల్గా చాలామందికి ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే టమాటాల గురించి మన రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, వాటి బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా మంచి ఉత్తీర్ణంగా హ్యాపీగా వాడతారనే ఇది మీద చాలామంది అడిగారు నన్ను, ఉల్లిపాయని ఏ రకంగా వాడచ్చు, ఉల్లిపాయ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతుంటారు. కాబట్టి నేను ఇంత క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి చూసారా, తలకు అప్లై చేయడం వల్ల తల ప్రాబ్లమ్స్ పోయి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం. స్కిన్కి అప్లై చేయడం వల్ల డార్క్నెస్, బ్లాక్నెస్లు పోతాయి. అదే పేస్ట్ని పడేయకుండా పిప్పిని మొత్తం కొద్దిగా ఉడుమాయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసేసి దాన్ని మంచిగా ముద్దలాగా చేసి ఆ ముద్దని గోరువెచ్చగా వేడి చేసుకొని మోకాల మీద ఒక పట్టీలాగా కట్టండి. మోకాల నొప్పులు పోతాయి. ఇవి ఎక్స్టర్నల్గా మనకి క్లియర్ అయ్యేది. అది ఇంటర్నల్గా మనం రెగ్యులర్గా ఆనియన్ని మనము మంచిగా ఆనియన్ పౌడర్స్ దొరుకుతున్నాయి, ఆనియన్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. కొంతమంది పచ్చి ఆనియన్ తినేస్తుంటారు. ఆ స్మెల్ వల్ల కొంతమందికి హార్ట్ దగ్గర బర్న్ అనిపించడము, గ్యాసెస్ ఫామ్ అవుతుంటాయి. ఎప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉంటే మాత్రం పచ్చి ఆనియన్స్ తీసుకోకండి, ఇంకా అధికంగా అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అదే ఆనియన్ని కొద్దిగా ఉడకబెట్టిన ఆనియన్ తీసుకోవడం కానీ, ఫ్రై చేసిన ఆనియన్ లైట్గా మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్గా గీలో ఫ్రై చేసిన ఆనియన్ని మనం రెగ్యులర్గా ఒక 2 లేదా 3 ఆనియన్స్ని అలా తీసుకోవడం వల్ల కానీ, లేదంటే రైస్లో మిక్స్ చేసుకొని తీసుకోవడం, లేదంటే ఇంకొక అద్భుతమైన రిజల్ట్ అండి. చాలా మందిలో B12, D విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మజ్జిగన్నంలో ఆనియన్స్ని దూరగా ఉడకబెట్టిన ఆనియన్స్ని మజ్జిగన్నంలో వేసి రాత్రి నానబెట్టేసి మార్నింగ్ లేచి మంచిగా స్మాష్ చేసుకొని తినమంటుంటారు. తిమ్మిర్లు తగ్గుతాయి, డైజెషన్ ఇష్యూస్ పోతాయి, మోస్ట్ ఇమ్యూనిటీగా పనిచేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. చెప్పిన ఎక్స్టర్నల్గా అప్లై చేస్తేనే ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో తీసుకుంటే కూడా మనకి చెప్పాను నేను, హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ, నరాల తిమ్మిర్లు కానీ, లో ఇమ్యూనిటీ ప్రాబ్లం కానీ, డయాబెటిక్ కంట్రోల్కి కానీ మనము ఇంటేక్ తీసుకోవడం వల్ల పచ్చి ఆనియన్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇంకా అధికంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఉడకబెట్టిన ఆనియన్ని మజ్జిగనంలో తీసుకోవడం కానీ, లేదంటే మనం సపరేట్గా ఏదైనా తింటున్నప్పుడు సలాడ్స్లో కలుపుకొని ఉడకబెట్టిన ఆనియన్ సలాడ్లో కీరా కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ మనం కట్ చేసుకొని ఆనియన్ని సలాడ్లా వేసుకొని తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. చూసారా, అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఆనియన్ని పచ్చిగా తీసుకోకుండా దాన్ని జస్ట్ లైట్గా ఉడకబెట్టడం కానీ, లేదా లైట్గా ఫ్రై చేసుకొని కానీ కూరలు ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. అండ్ ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ నల్ల మచ్చలు పోతాయి. అండ్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి న్యూ హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది స్కాల్ప్ అప్లై చేసుకోవడం వల్ల. సో చూసారా, మళ్ళీ ఇంకేమని చెప్పాను, మోకాలు నొప్పులు ఉంటే కూడా ఆ పేస్ట్ని ఉడకబెట్టి మంచిగా నువ్వుల నూనె కానీ ఉడుమాయిన్ కానీ పేస్ట్లా కట్టి టైట్గా కడితే నొప్పులు కూడా పోతాయని చెప్పాను. చూసారా, ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్న ఆనియన్ని
ఇంటర్నల్గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా చేసుకోండి. ఖచ్చితంగా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.